హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిర్ ఆఫీషియల్. సో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, బుక్స్ అయితే తీసుకెళ్ళారని చెప్పేసి రేపటి నుంచి అయితే బుక్స్తో పంపించమని చెప్పేసి అన్నారని చెప్పి నేనైతే స్కూల్కి వెళ్ళి అయితే బుక్స్ తీసుకురావడం జరిగిందండి. సో మా బాబు వచ్చేసి ఎల్కేజీ. సో ఈ ఎల్కేజీ అయితే నేను ఈ స్కూల్ నుంచి అయితే ఈ బుక్స్ అయితే తీసుకొచ్చినాక నా మైండ్ అయితే నిజంగా బ్లాక్ అయిపోయింది ఈ బుక్స్ చూడగానే. నిజంగా మా వాడు ఎల్కేజీ చదువుతున్నాడు, వాడికి ఇన్ని బుక్స్ ఏంటి, నిజంగా వాడు చదువుతాడా రాస్తాడా అన్న డౌట్లోనే ఉండిపోయాను. సో అందుకని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది. కానీ నిజంగా ఇన్ని బుక్స్ అయితే వాడు రాసేస్తాడా, నిజంగా వాడు బ్యాగ్ అయితే ఎలా మోస్తాడని, నిజంగా ఇన్ని బుక్స్తో వాడికైతే తిప్పి కొడితే నిజంగా 4 కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ బాక్స్ కూడా చాలా క్యూట్గా ఉంది, ఓపెన్ చేయడానికి కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకు. సో దీంట్లో అయితే 6 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. నిజంగా ఈ 6 టెక్స్ట్ బుక్లు వాడు చదువుతాడా రాస్తాడా అన్న ఇదిగా అనిపించింది నిజంగా. అయితే నిజంగా ఓపెన్గా చెప్పాలంటే నేను చదువుకున్న రోజుల్లో అయితే నాకైతే ఇవేం తెలియదండి. నిజంగా నాకు అంగన్వాడీ ఉండేది, అంగన్వాడీకి కూడా చాలా తక్కువ నేను వెళ్ళడమే. డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిపోయాను. వెళ్ళి ఫస్ట్ క్లాస్ కూడా ఒక స్లేట్ ఒక బుక్ ఏమి ఉండేది, ఇన్ని బుక్స్ అయితే ఉండేవి కాదు, టెక్స్ట్ బుక్లు అలా ఉండేవి. కానీ నిజంగా షాక్ అయిపోయాను నేను నిజంగా. సరే అని చెప్పేసి రేపటి నుంచి అయితే స్కూల్కి అయితే బుక్స్ అయితే పంపిద్దామని చెప్పేసి బుక్స్కి అయితే కవర్స్ అయితే వేసేస్తున్నాను. సో ఈ బుక్స్ కవర్స్ వేస్తుంటే నాకైతే కొన్ని స్వీట్ మెమరీస్ అనేవి చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తొచ్చాయి. సో మనం కూడా మన మన ఇలా బుక్స్కి కవర్స్ వేసేటప్పుడు మనం ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత వేయించుకునే వాళ్ళం కదండి. సో మన అమ్మాలంటే అమ్మ నాన్నలకి కొంచెం తెలియదు కాబట్టి అప్పట్లో కొంచెం చదువుకోలేదు కదండి వాళ్ళు. సో వాళ్ళకు తెలియదు అని చెప్పేసి ఎవరైనా కొంచెం చదువుకున్న వాళ్ళ చేత మనం వేయించుకునే వాళ్ళం కదా. అది కూడా నైట్ పని అంతా అయిపోయాక వాళ్ళు తీసుకురమ్మన్నప్పుడు మనం వెళ్ళి కవర్స్ అనేవి వేయించుకునే వాళ్ళం కదా. సో కొన్ని స్వీట్ మెమరీస్ అనేవి గుర్తొచ్చినాయి. సో అలా ఆ స్టేజ్లోంచి ఈ స్టేజ్లోకి మన పిల్లలకి మనం వేస్తుంటే ఆ ఫీలింగే వేరు అనిపిస్తుంది కదా. నిజంగా నాకు ఇలా బుక్స్కి కవర్స్ వేసి ఈ బుక్స్కి నేమ్స్ అనేవి రాస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా బాల్యంలోకి వెళ్ళాలంటే అస్సలు నిజంగా అది అవ్వలేని పరిస్థితే నిజంగా అండి, బాల్యం మళ్ళీ తిరిగి రావాలంటే కదా. సో నాకైతే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే నేను ఈ బుక్స్కి కవర్స్ అయితే వేశాను. నిజంగా చెప్పాలంటే ఆ రోజులే వేరండి. నిజంగా అప్పట్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ చదువుకున్న పిల్లలని నిజంగా జాబ్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళందరూ ఎక్కువ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ అండి. ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి అప్పట్లో నిజంగా మనకి ట్యూషన్స్ చెప్పే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇది అని చెప్పి మనకి హోంవర్క్ ఎలా రాయాలి ఏంటని చెప్పేవాళ్ళు కూడా అస్సలు అంటే అంత చదువుకోలేదని మన పేరెంట్స్ అప్పట్లో. అంటే ఇప్పుడంటే మన పిల్లలకంటే ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది కాబట్టి మన పిల్లలకి మనమే చెప్పుకునేంత ఎడ్యుకేషన్ అనేది కొద్ది గొప్ప అయితే మనలో ప్రతి ఇంట్లో అయితే చదువుకున్న వాళ్ళు ఒక్కరైనా ఉంటారు కాబట్టి మన పిల్లలకి మనమే చెప్పుకునేంత ఇదైతే కాన్ఫిడెంట్ లెవెల్ అయితే మనకైతే కంపల్సరీ ఉంది కదండి. సో అప్పట్లో అయితే అంతా చెప్పేటవాళ్ళు ఎవ్వరు లేరు, ఎవరైనా చెప్తే బాగుండు అని చెప్పేసి ఇదిగా కూడా ఉండే ట్యూషన్ కూడా అంతా ఎక్కడ చెప్పేవాళ్ళు కాదు. ఎక్కడో సెంటర్లో అయితే చెప్పేవాళ్ళు, అక్కడ మూలకంట వెళ్ళి అది కూడా 10th మాత్రమే మాకు ట్యూషన్ అనేది ఉండేదండి. సో ఆ రోజులు అనేవి చాలా వేరుంటాయి నిజంగా. సో ఫైనల్ అయితే నేను బుక్స్కి అయితే కవర్స్ అయితే వేయడం జరిగింది. సో ఈ కవర్స్ అనేవి నేను ఎందుకు తీసుకున్నా అంటే సో చిన్నపిల్లల దగ్గర తొందరగా చినిగిపోతాయి కదండి. సో వాటర్లో పడేయడం కానీ ఎక్కడైనా టెస్ట్ ఉన్న చోట పడేయడం కానీ అలాంటివి చేస్తారు కాబట్టి సో ఇలాంటి కవర్స్ అనేవి సో తొందరగా వాటర్లో పడినప్పుడు కూడా తడవు, అలాగే దీనికి ఏమీ అంటుకోవండి. సో తొందరగా కూడా చిరగవు. సో ఇలాంటివి కంపల్సరీ స్టేషనరీలో దొరుకుతాయి. ఇలాంటి కవర్స్ అయితే పిల్లలకి కొంచెం రఫ్గా యూజ్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.